ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మామూలుగా ఎవరి నమ్మకాన్ని బట్టి వారు ఈ మాయలో ఊహాజనితమైనటువంటి విషయాలని ప్రస్తావిస్తూ ఉంటారు. సృష్టి యావత్తు కూడా బ్రహ్మమయమేను అయినప్పటికీ రమణ మహర్షుల వారు ఎక్కడో తిరుచెల్లిలోనూ మధురలోనూ ఉండక మరి కర్మానుసారంగా అరుణాచల క్షేత్రానికి రావటం జరిగింది. ఇక్కడ అరుణగిరి అది ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ అవేర్నెస్, జ్ఞాన మూలం అన్న భావన వారికి కలిగింది. నిజానికి జ్ఞాన స్వరూపానికి సృష్టికి ఎట్టి సంబంధము ఉండదు. సృష్టి మానసికము, జ్ఞానము స్వయం ప్రకాశము. ఇక్కడ అరుణగిరి అనటంలో ఉద్దేశం అదేదో ఎర్రగా కాలిపోతున్న మంట, అగ్ని అని కాదు. ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అనేటువంటి ఆదిశంకరుల మాటలని మనం కాస్త గుర్తు తెచ్చుకుంటే, జ్ఞానాగ్ని అంటే బయట ఉండేదని అగ్ని కాదు, ఉన్నానన్న ఎరుక ఏ విధంగా అయితే స్వయం ప్రకాశమై ఉన్నదో ఆ అగ్ని ఎదుట సృష్టి నిలవదు అని చెప్పడం. సర్వకర్మలు నశించిపోతాయని చెప్పుకోవటం. అసలు జీవుడే ఒక ఊహా వస్తువు అయినప్పుడు, ఒక ఇమాజినరీ అయినప్పుడు వారు చేసే కర్మలు, జన్మలు మరి అవి సత్యం ఎట్లా అవుతాయి? ఇంతకీ ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. సృష్టిని చూస్తున్నప్పుడు ఎరుక ప్రకాశం ఉన్నా అది నీ స్వరూపమని గుర్తించే స్థితిలో ఉండవు. దానికి కారణం వాసనలు, సంస్కారాలు, దేహాత్మబుద్ధి ఇట్లా ఉంటుంది. అయితే సంబంధము లేని అన్కనెక్టెడ్ మనం ఎలా చెప్పుకోవాలి? రెండు కలియజాలనవి కలిసినట్లుగా కనపడుతుంది ఈ మాయలో. తీరా చూడబోతే ఆత్మజ్ఞానం అనేది దేనితోనూ కలవదు. అందుకనే ఇక్కడ జీవభావన, వ్యక్తి భావన, అన్యచింతన, కర్తృత్వము ఒకటి కాదు. ఇది ఒక స్వప్నం అన్న సంగతి తెలియదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా అసత్యములే. ఇవి ఒక దాని మీద ఆధారపడి అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అదిగో సర్పరజ్జు భయభ్రాంతిలాగా, ముచ్చపు చిప్ప వెండిలాగా, ఒక పోస్ట్ గోస్ట్ లాగా, ఇట్లా మనం ఎన్ని చెప్పుకున్నా ఒక అవగాహనకి మాత్రమే ఇది ఉంటుంది. జ్ఞానాగ్ని అంటే
అదేదో వేడి అనుకుంటారేమో. వేడి కాదు. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అవన్నీ భావనలకే పరిమితమై ఉంటాయి. ద అరుణగిరి ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అంటూ మహర్షి వర్ణించారు. ఆత్మస్థితిలో అసలు సృష్టే లేదు. వేర్ ఈజ్ ది సెంటర్? అది మానసికం కాకపోతే మరేమిటి? తీరా విచారిస్తే మనస్సు అనేదే లేదు. ఒక ఆలోచన సమూహమే కదా మనస్సు. ఎప్పుడైతే ఆ మనస్సు శుద్ధమై, శుద్ధ సత్వమై, నిశ్చలమై నిలిచి ఉంటుందో ఆ మనస్సే ఆత్మగా, జ్ఞాన ఘనిగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఏది కొత్తగా రాదు. ఉన్నది ఎరుక, లేనిది సృష్టి అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా దేహాత్మ బుద్ధితో నేను వ్యక్తినని, నేను కర్తనని, నేను పుట్టానని, నాకు మరణం ఉన్నదని, ప్రపంచంలో నేను ఉన్నానని అనుకోవటం సహజంగా ఈ దేహాత్మ బుద్ధికి అటువంటి భావనలు జనిస్తూనే ఉంటాయి. ఏది ఏమైనా భావశూన్య సద్భావ స్థితికి వెళ్ళటం అవసరం. జీవుడికి దుఃఖాన్ని కలిగించిన, బంధాన్ని కలిగించిన ఆలోచనలు మాత్రమే. ఎవరి ఆలోచనే వారికి బంధమై కూర్చుంటుంది, కష్టమై కూర్చుంటుంది. ఆలోచన రహిత స్థితి యందు అక్కడ అహంకారమే, వ్యక్తిత్వమే నిలవలేదు. ఈ మాయా నేనుకి మరేది నిలిచి ప్రకాశించాలి అంటే ఇది ఒక అభూత కల్పన, ఆలోచన సమూహమే తప్ప అక్కడ మరేమీ ఉండదు. మనం ఎంత చెప్పుకున్నా, ఆలోచనలు ఎవరికో చూడన్నా, ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడమన్నా చూచే స్థితిలో జీవుడు ఉండడు. ఎంతసేపటికి పంచేంద్రియములతోటి సంసారాన్ని, ఇతరులని, భేదాన్ని, స్త్రీ పురుష భేదము, ఉచ్చనీచ భేదము కలిగి ఉన్నటువంటి ఈ మనస్సుకి, ఈ వ్యక్తిత్వానికి అంతా అన్యంగానే కనపడుతుంది. దేహమన్యంగా కనపడుతుంది, సంసారమన్యంగా కనపడుతుంది, ప్రదేశాలు అన్యంగా కనపడతాయి. పాపపుణ్యములు ఉన్నాయి, న్యాయ అన్యాయములు ఉన్నాయి. స్త్రీ పురుష భేదమని, ఉచ్చనీచ భేదమని, అందులో జ్ఞానులు అజ్ఞానులు ఉన్నారని అనుకోవటం సహజంగా ఈ మనస్సు కల్పించుకున్నటువంటి విశేషమే తప్ప మరొకటి కాదు. ఎవరు ఎన్ని రకాలుగా యోచించినా సత్యములో మార్పు ఉండదు. సత్యము స్వయం ప్రకాశమై జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే తురీయంలో అది ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తుల సంగతి ఏమిటి? అవి ఉన్నవా లేవా అంటే అదిగో ఆ తెర మీద జాలువారిపోతున్నటువంటి అజ్ఞానజనితమైనటువంటి కొన్ని దృశ్యమాన విషయములే తప్ప
వాస్తవానికి తెరలో ఏమీ లేదు. ఆత్మ ఆధారమే గాని సృష్టికి భిన్నము. బంగారు ఆభరణములు అన్నీ బంగారమే, కానీ బంగారంలో ఒక్క ఆభరణం లేదు కదా. అదేవిధంగా మనం సూక్ష్మంగా పరిశీలిస్తే నేను ఉన్నాను అన్న ఎరుక సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అవధులు లేక, పరిధులు లేక, తనకు తానుగా ఘనాతి ఘనంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా, అది సర్వకాల సర్వావస్థల యందు తనకు తానుగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అందులో సందేహం లేదు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు అంటూ ఉండవు నాయన. కారణం, వ్యక్తిత్వమే అసలు పుట్టలేదు, చిచ్చడ గ్రంథే లేదు, కర్మ లేదు, జన్మ లేదు, ఉత్తర జన్మలు ఉండవని కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశారు కదా. అర్జునుడితోటి మాట్లాడుతూ, నాయన అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండపోవు అంటూ ఎంతో స్పష్టం చేశారు. అయినప్పటికీ దేహాత్మ బుద్ధితో, కర్తృత్వంతో అర్జునుడు నేను ఎలా యుద్ధం చెయ్యాలి అని భీష్ముంతి కూర్చున్నప్పుడు అప్పుడు చెప్పారు 700 శ్లోకాలు భక్తి కర్మ జ్ఞానాదుల గురించి. ఎంత చెప్పినా ఆత్మజ్ఞానము బోధించేది కాదు, అది అనుభవయోగ్యం, అది ఆత్మకే ఉంటుంది. ఆత్మేతరము లేదు కాబట్టి, ఇదిగో దేహాత్మ బుద్ధి జనించలేదు కాబట్టి, అసలు పుట్టని దానికి ఆత్మజ్ఞానం ఏమిటి? అందుకనే ఒక సందర్భంలో మహర్షుల వారు చాలా స్పష్టం చేశారు, నేను పుట్టలేదని గ్రహించు. అంటే దాని అర్థం ఏమిటి? అహంకారము ఆది నుంచి తృణీకరించబడింది, దానికి పుట్టుక లేదు. ఆత్మ వైపు నుంచి చూస్తే ఆత్మకి, ఎరుకకి ఉదయ అస్తమానాలు లేవు. మరి ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఉందేమో పరిశీలించమన్నారు. ఎవరు చూస్తున్నారు ఈ సృష్టిని? అట్టివాడు ఉంటే, వాడు సత్యమై ఉంటే జగత్తు కూడా సత్యమే. ఆత్మ నుంచి ఏదీ రాలేదే. పొరపాటునైనా ఆత్మ ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడైనాడా? లేదు కదా. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదని స్పష్టీకరించారు భగవాన్ రమణ మహర్షుల వారు. కనుక భావాతీత స్థితిలో, భావశూన్య స్థితిలో అవస్థలు తల ఎత్తనప్పుడు మరి ఉన్నది ఎరుక మాత్రమే కదా. ఆ ఎరుక, దానినే గురువని, భగవంతుడని, సర్వమని, ఉన్నదే అది అని మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటాం. బోధలు కూడా మాయే సుమా, ఇవి సత్యమేమీ కాదు. మానసిక ధోరణులు సత్యమెట్లా అవుతాయి? ఈ సందర్భంలో కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు. కళ అసత్యమైతే కలగనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యమవుతుందా? ముఖ్యంగా ఎవరు చూస్తున్నారు ఈ అన్యత్వాన్ని, ఈ సృష్టిని, ఈ జనన మరణాలని? నేను చూస్తున్నానంటావు, ఆ నేను ఉందేమో చూడు.
ఆ నేను లేదు. ఉనికి లేని దానికే ఇన్ని బోధలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని మార్గాలు, ఇన్ని అవస్థలు. సత్యము అత్యంత తేలికైనది. అది కార్యకారణ సంబంధాలతో కూడుకొని ఉండదు. అది దాని ఎదుటే అభాస కాంతిలో అజ్ఞానము ప్రకాశిస్తుంది. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు అజ్ఞానానికి తావేది లేదు కదా. అసలు జీవభావనే లేదు పొమ్మన్నారు. అది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది. చిచ్చడ గ్రంథి అనేది ఉద్భవించలేదు. దానికి బంధమే లేదు, పుట్టుకే లేదు. లేని దానికి ఎందుకింత గొడవ? ఉన్నది ఉన్నట్టుగా ఉండరాదా? ఆత్మ లేకుండా సృష్టి లేదు. సృష్టిని చూస్తున్న నీవు ఆత్మ లేకుండా నీవు నిలవలేవు. తీరా విచారిస్తే ఆత్మ ఎన్నడూ ఇందాక చెప్పినట్లు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు. అవిచారం వల్లనే ఈ మాయాజీవుడికి దుఃఖము ప్రాప్తిస్తున్నది. ఉన్నదే సుఖ స్వరూపము, ఉన్నదే నేను. ఎప్పుడైతే నేను ఇది అని, నేను అది అని ఆలోచించటం మొదలు పెడతావు, అజ్ఞానము ఆవరించినట్లుగా ఉంటుంది. సూర్యుడిని కప్పినటువంటి ఒక మేఘము సూర్యకాంతిని కప్పి ఉంచినట్లు నేను దేహము అన్న ఒక భావన నేను నేనుగా ఉన్నటువంటి ఎరుకని కప్పినట్లుగా ఉంటుంది. ఆ ఎరుకే ఆధారము. కానీ ఈ ద్వైతమంతా కూడా, ద్వైత జ్ఞానమంతా కూడా ఒక అభాస కాంతిలోనే ఇది ప్రకాశిస్తుంది. పూర్ణ కాంతి అయినటువంటి, పూర్ణ జ్ఞానమైనటువంటి ఆ స్వరూప జ్ఞానమందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, సృష్టి ఎక్కడ, జనన మరణాలెక్కడ? ఈ విషయాన్ని కూడా రమణ మహర్షుల వారిని అడిగినప్పుడు జగత్తు ఉండి నశించిందా, అసలు లేదా? అసలు లేదు పొమ్మన్నాడు. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నీవు నీవుగా నిలిచినప్పుడు మాత్రమే మహర్షి వాక్కులు అవగతమవుతాయి. లేకపోతే అవన్నీ శ్రవణానికే పరిమితమై ఉంటుంది. మంచిది. మౌనమే నీ సహజత్వము. నాయనా రవి, నిన్న నువ్వు మాట్లాడింది పూర్తిగా విన్నాను. చాలా చక్కటి అప్రోచ్ ఇది. ఈ రోజు సబ్జెక్ట్ కూడా నువ్వు ఇనిషియేట్ చెయ్యి, నేను మధ్యలో మాట్లాడతాను. ఓకే గురువు గారు, మీరుంటే మాటలు రావు గురువు గారు. నాయన, మాటలు రానిది ఎవరికి? పసిపిల్లలకి. నువ్వు నేర్పుతావు పసిపిల్లని, అత్తాను తాతాను అని. ఆ నేర్పటం అయిపోయింది. చదివిన దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని ఎంతవరకు మనం దాన్ని అవగాహన కిందకి తీసుకురావచ్చు అనేది నువ్వు చాలా బాగా చెప్పావు. యూ విల్ బి ది లీడర్ ఆఫ్ ది మీటింగ్.
నేను ఉంటా. నేను వచ్చినా రాకపోయినా చెయ్యండి. ఐ విల్ బి సపోర్టింగ్ ది పాయింట్స్ వేర్ ఎవర్ దేర్ ఆర్ వీక్ లింక్స్. ఓకే, నేను చెప్పడంలో విశేషమేమీ లేదు. మీరు చెప్పడంలో నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏమైనా గురుగారు. మాట్లాడు రవికుమార్. గురుగారు ఎందుకో కట్ ఇవాళ అయింది. చెప్పు 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 మాట్లాడు. మీరు మీరు ఎంత చెప్పినా మాట రావట్లేదు గురువుగారు నోట్లో నుంచి. ఓకే 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 మీరు మాట ఎందుకంటే రాకపోవటానికి అర్థమైంది. మీరుంటే భయం దాంతో పాటు అన్నీ ఉంటాయి గురువుగారు. కష్టం అది. నువ్వు భయం వద్దు, భక్తి వద్దు, నీకు నాకు భేదం లేదు. లేదు గురువుగారు. ఉన్న అయినా సత్యం ఒకటే. అదేం లేదు. నీవు చక్కటి అనాలిసిస్ తీసుకొచ్చావు. నిన్న పూర్తిగా 2 సార్లు విన్నాను మాట్లాడింది. గురువుగారు. మధ్యలో శ్రీనివాసరావు గారు మాట్లాడింది కూడా. సరే, ఈ రోజు సబ్జెక్ట్ ఏంటమ్మా? పద్మజ నువ్వు చెప్పు. గురుగారు, అరుణాచలం గురించి గురుగారు. అదే చెప్పమ్మా. ఏమిటో అరుణాచలం. అరుణాచలం అంటే ఎర్రని అగ్ని వలె ఉజ్వలమైనది అని రాశారు గురుగారు ఇక్కడ. అమ్మా, అరుణాచలానికి అర్థం చెప్పారంతే. ఎర్రగా ఉంది ఏదైనా అరుణాచలం కాదు. అవును. అంటే అరుణాచలము అని అంటే ఒక పక్కన భగవాన్ అని చెప్తారు. అక్షరమణ మాలలో కూడా భగవాన్ వచ్చేసి అరుణాచలం అనొచ్చు, అహము నిర్మూలింపు అరుణాచలం అని చెప్పేసి, అరుణాచలం స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలం అని చెప్తారు. అంటే ఎప్పుడైతే అరుణాచలం అనే పంచాక్షరి నామాన్ని పట్టుకుంటే, అంటే నామం అది అరుణాచలం అంటే ఒక పంచాక్షరి నామం, అది ఒక నామం కాబట్టి అది అహంకారాన్ని తీసిపడేస్తుంది. ఎవరైతే అక్షరమణ మాలలో కూడా ఒక జీవుడు పరమాత్మ కోసం ఎంత తపన పడతాడో, పొందాలని పరమాత్మని తపన పొందుతాడో, అక్కడ కూడా దాని గురించి రమణమాల వచ్చేసి ఒక నాయకుడుగా అక్కడ 108 స్తోత్రాలు వచ్చేసి వర్ణించబడ్డాయి గురువు. అదే విధంగా మీరు చెప్పినట్లు, ఈ రోజు చెప్పినట్లు అరుణాచలం అంటేనాక అది అరుణాచలం ముందు మన మందు ఏదైతే అహంకారం ఉందో, అంటే సహజంగా ఉన్న స్వరూప స్థితి ఏదైతే ఉందో అది అగ్ని ముందర నిలవదనమాట. ఏవైతే కర్మ వాసనలు ఏవైతే ఉంటాయో దాని కింద కాల్చిపోయబడతాయి అని చెప్పేసి. అంటే అరుణాచలం చెప్పండి గురుగారు. నేను చెప్తాను, మధ్యలో ఆగావు. చెప్పు. అరుణాచలం అంటే అటువంటి శక్తివంతమైనది. అంటే అది దేహ భావనతో చూసినప్పుడు అరుణాచలం అంటే ఒకటి అని, కానీ దేహ భావనని వదిలేసి, దేహాత్మ బుద్ధి వదిలేసి, మనం అహంకారాన్ని వదిలేసి అరుణాచలం అంటే అగ్ని ఎదుట ఏదైతే మనము ఏది నిలబడదో, ఏ వాసనలు, ఏ కర్మలు, సృష్టి, జగత్తు, ప్రపంచం ఏది నిలబడదో అటువంటిది అరుణాచలం అంటే అని అర్థం ఉంది ఇక్కడ. అరుణాచలము అంటే మనం ద్వైతంలో చూసే పంచభూతాలలో ఒక భూతం కాదు. నిజానికి అగ్ని అనే పదం ద్వైతంలో తీసుకుంటే పృథివీ, తేజో, వాయు, ఆకాశాదులు. ఇక్కడ అగ్ని దాని ధర్మము ప్రకాశించటము, దహించటము మామూలుగా. కానీ మహర్షి దృష్టిలో అరుణాచలము తన ఆత్మే కాబట్టి, ఆత్మే ఈ విధంగా ఉంది కాబట్టి అది ఒక జ్ఞానాగ్ని అని అర్థం చేసుకోవాలి. జ్ఞానముతో కూడిన అగ్ని, నాట్ అన్ ఆర్డినరీ ఫైర్. అరుణ అంటే ఎరుపని, అగ్ని అంటే నిప్పని అలా కాదు. ఎందుకు ఇంత దూరం మీరు వచ్చారు, ఇక్కడ ఏముందని వచ్చారు అన్నప్పుడు అరుణాచలేశ్వరుడు నా ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే ఏమిటి? ఎరుక. ఎరుక అంటే ఏమిటి?
జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి? స్వయం ప్రకాశము. మరి ఇన్ని మాటలు చెప్పినప్పుడు ఎదురుగుండా ఆ అరుణాచల ఆ శిఖరాన్ని చూచినప్పుడు నీకేమి అగ్ని కనపడదు, అవును. ఉమ్, కంటికి కనపడదు, ఉమ్, మనస్సుకు అందదు. ఉమ్, కానీ భౌతికంగా చూస్తున్నారు కాబట్టి ఇంత దూరము మహర్షుల వారిని కర్మవశంగా లాక్కొచ్చింది కాబట్టి ఉమ్, ఇది నా ఆత్మ అట్లా చెప్పుకోవచ్చు. ఇక్కడ అగ్నిలింగం, ఇప్పుడు లింగాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అవును. పంచభూతాలతో లింగాలు ఉంటాయి. ఉమ్, మనకు అవును. పుణ్యక్షేత్రాలు కూడా ఉంటాయి. అవును. వాయులింగం అని, ఉమ్, అగ్నిలింగం అని, జలలింగం అని ఇట్లా. అవును. ఉమ్, లింగము అనే పదం సత్యానికి ప్రతీక. ఉమ్, అమ్మా ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఆత్మేను, నేను ఉన్నానన్న ఎరుక, ఆ జ్ఞాన ప్రకాశంలో ఈ సృష్టి యావత్తు అదృశ్యమైపోతుంది. ఉమ్. అరుణాచలమని స్మరించు వారల అహము నిర్మూలింపు అహము అని. నిర్మూలించు అరుణ అన్నారు సరే. ఆ గురువు గారు. స్మరించటం అంటే అమ్మా నీవు స్మరించటం కాదు, ఉమ్, అహం స్ఫురణగా ఆత్మ స్మరించినప్పుడు సృష్టి ఎగిరిపోతుంది అని అర్థం. ఆ గురువు గారు. ఉమ్, ద్వైతంలో అరుణాచల శివ అరుణాచల శివ అని నువ్వు ఎంత అనుకున్నా ఉమ్, అహంకారం మిగిలే ఉంటుంది ఇక్కడ. అవును గురువు గారు. ఉమ్, అది కాదు. ఉమ్, అరుణాచలం అనేది ఏదైతే ఉందో అది తనకు తానుగా స్మరించినప్పుడు అహంకారంతో పాటు సృష్టి ఎగిరిపోతుందని అర్థం. ఉమ్, ఏనా రవి? ఆ గురువు ఆర్ గారు. గెటింగ్ ది పాయింట్? గురుగారు అర్థమైంది. అంటే ఆయన ఉద్దేశంలో అరుణగిరి కూడా ఆ, జ్ఞానమే కాబట్టి జ్ఞానంగా దాన్ని చెప్పుకొచ్చారు. అవును. విడిగా అరుణగిరి అనే అది ప్రపంచంలో ఒక కొండగా చెప్పట్లే ఆయన. చెప్పటం లేదు. ఎందుకని ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ రియాలిటీ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ ఇట్స్ ఎవర్ లాస్టింగ్ ఎగ్జిస్టెన్స్. గురుగారు. అవును. అక్కడ క్షేత్రం ఉంటుందని కాదు, ఎప్పుడూ ఉండేది జ్ఞానమేనని, అది స్వయం ప్రకాశమని, అది ఎప్పుడైతే తనకు తానుగా ప్రకాశిస్తుందో ఈ అహంకారము సృష్టి ఎగిరిపోతుందని అర్థం. మనం బయట మాయలో చెప్పుకోవటానికి అరుణాచలమని స్మరించు వారలు అన్నారు. ఇంతకీ ఎవరు స్మరిస్తున్నారు? జీవుడు లేడుగా. అవును. బాగా అర్థం చేసుకుని ఆయన గురుగారు. జీవుడు లేడు, జీవుడు లేడు. ఉమ్, ఆ ఆత్మే స్మరిస్తుంది ఆత్మ నేను ఉన్నాను, స్మరిస్తుంది. నేను ఉమ్, ఉన్నానని. కాబట్టి అహం స్ఫురణ దానంతట అది ఎప్పుడైతే తన ఉనికిని ప్రకాశింప చేసుకుంటుందో అప్పుడు ఈ అహంకారం ఎక్కడ, సృష్టి ఎక్కడ, సంసారం ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ. కాబట్టి వారు చెప్పిన వాక్యాలని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. రామ రామ అన్నట్టు అరుణాచల అరుణాచల శివ అంటే అహంకారం పోదు నాయన. అవును గురువు. ఏ శక్తి అయితే ఉందో, ఏ స్వయం ప్రకాశం అయితే ఉందో అది తనకు తానుగా స్మరించినప్పుడు, ఇప్పుడు రియలైజేషన్ ఎవరికి? ఆత్మకి, జీవుడికి కాదు. ద రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్ టు ఇట్ సెల్ఫ్. మరి ఆ రియలైజేషన్ అయితే నాకేమిటి లాభం అని అడిగారు. నీకు జరగడం మరలా రెండవ కోపం అన్నాడు. కాబట్టి స్మరించు వారల అంటే స్వయం ప్రకాశంగా ఏదైతే తన ఉనికిని చాటుకుంటూ ఉన్నదో అది ప్రకాశించినప్పుడు సృష్టి ఉండదు,
అనేది అర్థం చేసుకోవాలి. అంతేగాని అదొక మంత్రం కాదు, రామ అని కృష్ణ అని జపించేది కాదు అని చెప్పండి. ఆ. ఏమా గురువు గారు, Are you అంటే getting the ఆయన point? మార్గంలో పయనించడం అని. ఇక్కడ మార్గం అని కూడా కాదమ్మా, గురువు గారు. ఆత్మ అనుభూతిని ఎక్స్ప్రెస్ చేయటం చాలా కష్టం. అందరూ ఆత్మజ్ఞులే, కానీ ఈ మాయలో దాని గురించి చెప్పటం కుదరదు. ఎందుకని? అహం స్ఫురణ దానంతటది తురీయంలో ప్రకాశిస్తున్న స్థితిలో ఈ మనస్సు అక్కడ లేదు. దీనికి ఆ విషయం తెలియదు. అయినా బయటకు వచ్చి మహర్షి చెబుతున్నారు అంటే దాని విషయం ఎక్కువ చెప్పలేరు. అందుకని అరుణాచలమని స్మరించు వారల అహమనులోవించు అరుణాచల అంటూ ఆయన కొన్ని కీర్తనలు చెప్పుకున్నాడు. అట్లా అక్కడ కూడా ఏదైతే మొత్తాన్ని నడిపిస్తుందో నువ్వు స్మరించు. ఇక్కడ ఎలా ఉంటుందంటే భ్రమర కీటక న్యాయంగా ఉంటుందమ్మా. రవి, అర్థమవుతుందా? గురుగారు. నీవు స్మరిస్తూ ఉంటావు, యూ బికమ్ దట్ అని అర్థం. భ్రమర కీటక న్యాయంలో కూడా ఆ కీటకాన్ని పట్టుకొస్తుంది. ఏది? ఆ తుమ్మెదను, కందిరీగాను. ఆ కందిరీగా దాన్ని పట్టుకున్నప్పుడు అది విలవెల్లాడిపోతుంది. దాని భయమే ఉంటుంది దానికి. అంటే కందిరీగ కందిరీగ అంటూ స్మరిస్తూ ఉంటుంది, ఇట్ బికమ్స్ కందిరీగ. దీన్నే ఆదిశంకరులు భ్రమర కీటక న్యాయం అన్నారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఇక్కడ కూడా నీవు అరుణాచల శివాన్ని స్మరించావే అనుకో, యు బికమ్ దట్ అని అర్థం. అంటే ఆ మూలానికి చేరుస్తుంది అని అర్థం కదా గురువారు? అంతే కదమ్మా. ఎప్పుడైతే అది ఏం చేస్తుందో తెలుసాకే, భ్రమరం మట్టితో గూళ్ళు నిర్మిస్తుంది. నేను ఒకసారి ఆ ఫోటో కూడా పెట్టినట్టున్నాను, మళ్ళీ పెడతాను. అక్కడ చిన్న చిన్న కంతలు చేసి మట్టిని తెచ్చి మరి ఎక్కడ దొరుకుతుందో ఆ పురుగు దానికి తెచ్చి పెడుతుంది. 5-6 పురుగులను పెడుతుంది. కొంతకాలం అయ్యేసరికి ప్రతిరోజు వచ్చి అది పెట్టినటువంటి ఆ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది జుమ్మన. ఆ భయమే పురుగుకుంటుంది. చివరికి ఆ పురుగు కందిరీగలాగా భ్రమరంలాగా బయటకు వస్తుంది. ఎందుకు ఈ భ్రమర కీటక న్యాయం అని చెప్పుకొచ్చారు అంటే, ఏ మనస్సు అయితే బాహ్య చింతన లేకుండా ఆత్మచింతనలో ఉంటుందో అది ఆత్మగా మారుతుంది అని చెప్పండి. దాని లక్షణాలు అంటే దీనికి వస్తుంది. ఎందుకని? స్మరిస్తుంది కాబట్టి. నీవు రామ రామ అంటే రాముడిగా మారుతున్నావు. రా అంటే అజ్ఞానం, మా అంటే పోయేది, అంతరించి. ఏనాయనా, ట్రాన్స్ఫర్మేషన్, నాట్ బికమింగ్. దేర్ ఇస్ అ డిఫరెన్స్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటి? ఇక్కడ అహంకారంలో వాసనలు, కోరికలు, బంధాలు కూడికలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా తొలగించి శుద్ధము చేసి, శుద్ధ సత్వము చేసి మరి ఆత్మ ప్రకాశిస్తుందా లేదా? ఇదే మనస్సులో. అంటే ఈ మనస్సు ఏ విధంగా అయితే ఒక నది సముద్రంలో కలిసినప్పుడు తన ఉనికిని కోల్పోయి సముద్రుడిగా మారినట్లు, ఈ కలుషితమైన మనస్సు, బంధాలలో ఉన్న మనస్సు, రాగద్వేషాలలో ఉన్న మనస్సు
స్వచ్ఛమై శుద్ధ సత్వమై అది ఆత్మగా ప్రకాశిస్తుంది. అది నీకు బయట నుంచి రాదు అని చెప్పండి. ఎలాగా? ఆ, ఇప్పుడు చెప్పు, ఇంకేమైనా డౌట్ ఉందా? అదే అంటే ఆత్మ యొక్క లక్షణాలు అది అచలము. ఇది కూడా ఈ అరుణగిరి కూడా అచలం కదలనిది. ఇది అది జ్ఞానాగ్ని సర్వకర్మ చే దహించబడుతుంది దాంట్లో. అలానే ఇది కూడా ఈ దాంతో పోల్చారు ఈ అరుణగిరిని అలా. అది అంటే తన మనసులో ఉన్న మాటని చెప్పుకుంటాడు. ఆ, అందరికీ ఆ విధంగా అవుతుందని కాదు. ఆయన దృష్టిలో అందరూ లేరు అసలు. ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే జీవుడు. ఆ జీవుడికి ఇతరులు కనపడతారు అంతవరకు. కాబట్టి జీవో బ్రహ్మైవ నాపరం అంటే ఆత్మకి అన్యముగా జీవుడు లేడు, జీవుడే ఆత్మ అని అర్థం. ఏనాయనా? గురుగారు, ఆ స్థితిలో అంటే ఆత్మస్థితిలో నువ్వు జీవుడు కూడా ఆ, సర్పర మూలము ప్రకాశించడంతో పోతుంది. మూలం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది కాబట్టి అదిగో స్మరించు వారలా. ఇక్కడ నేను ఉన్నానన్న ఎరుక అది ప్రస్ఫుటంగా, దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు, దైవమను, భగవంతుడను, ఉచ్చతర శక్తి అను, అది ప్రకాశించినప్పుడు జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అదృశ్యమైపోతున్నాయి అని చెప్పటం. చెప్పినట్టు గురుగారు. చెప్పండి శ్రీనివాసరావు గారికి ఏమన్నా ఉందా? చెప్పండి. ఏం లేదు సార్. అంటే అరుణాచలం అన్నప్పుడు అది అచలం, ఆత్మ కూడా అచలమే కదా. చైతన్యం లేదు. చైతన్యం లేదంటే కదలిక ఉండదు, స్థిరంగా ఉంటుంది అచలంగా. అంతేగా మరి. అరుణాచలంలో అరుణత్వం అంటే రాగము కూడా అరుణ వర్ణంలోనే చెప్తారు సింబాలిక్ గా. అలాగే అర్ధనారీశ్వర తత్వం కూడా అరుణాచలంలో కలిసి ఉంది అంటారు. ఇక్కడ అర్ధనారీశ్వరు అంటే జీవుడు పరబ్రహ్మ ఈ రెండు కూడా చెప్పుకోవచ్చు. ఇందులో అది ఐక్యమైపోతుంది కాబట్టి అసలు జీవుడు అనేది లేదంటాం. కొంతకాలం ఉంటుంది కాబట్టి మొదటి అక్కడ తెలుసుకునేంత వరకు అదే ఇదిగా కనపడుతుంది, ఇదే అది అవుతుంది కదా. సో ఆ ఇక్కడ రకంగా జీవుడు లేడని కాదు ఆయన, జీవుడు లేడని కాదు, జీవుడుగా కనపడేది ఏదో కాదు, అది పరబ్రహ్మే అని అర్థం. పరబ్రహ్మమే. అట్లా కోటింగ్ అనమాట. ఆ కోటింగ్ పోగానే పొరపోగానే అందులో ఉన్న మూలం తెలిసిపోతుంది. ఎందుకని? చైతన్యానికి ఉన్నటువంటి తేడా ఇక్కడ. చైతన్యవంతమైనప్పుడేమో మాయ కనపడుతుంది. చైతన్యవంతం అనేది తల ఎత్తనప్పుడు సత్యమే అక్కడ. ఎగ్జాక్ట్లీ అది పాయింట్. ఇప్పుడు పోనీ ఆ చైతన్యం నుంచి ఏమైనా సృష్టి వచ్చిందా? ఒక్కలే జీవుడు జగత్తు ఈశ్వరుడు, అది కాలేదు. తాడు నుంచి పాము వచ్చిందా? రాలేదు. కానీ పాము వచ్చినట్లుగా ఉంది మాయలో. జీవుడు జనన మరణాలలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ చైతన్యం అంతా ఒకటి. లోయర్ సెల్ఫ్ అన్నా, భ్రాంతి అన్నా, లేదా సాపేక్ష జ్ఞానం అన్నా, అపూర్ణత అన్నా, అన్నీ ఒకటి. కనుక ఉన్నది ఈ విధంగా కనపడుతుంది, జీవుడు జగత్తు ఈశ్వరుడుగా అని మనం చెప్పుకోవచ్చు ఈ మాయలో. ఇంకో మాట కూడా మహర్షి అంటారు,
ఉన్నది ఎప్పుడూ ముక్కలు కాలేదు. ఈ ముక్కలన్నీ కలిసి మళ్ళీ అది కాలేదు అని చెప్పడం. లేనిది లేకుండా కాబట్టి పోతుంది. అది సంగతి. అజ్ఞానమే లేదు, సృష్టే లేదు. నా అనుభవంలో కూడా దీని యొక్క ప్రస్తావన అసలు రాదు నాయన. అయ్యో ఇది పోయిందే, ఇది ఏమైందో అని అనుకునేవాడు కూడా ఉండడు. యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ అండ్ ద సెల్ఫ్ రియలైజేషన్. ఎందుకని? నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆ ఉच्चतर శక్తే, ఎరుకేను. అక్కడ నీకు ద్వైతం అనే ప్రసక్తే లేదు, అన్యత్వము లేదు. ఇక్కడ నీవు ఆత్మాయి ఉంటూ నీవు కాని దానితో అసోసియేట్ అయినట్టుగా ఉంటావు. నిజంగా నీవు అసోసియేట్ కావసం. దేహంతో కానీ, సంసారంతో కానీ, జగత్తుతో కానీ, ఇంద్రియ వ్యాపారములతో కానీ అస్సలు కావు. వాటిని అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఒక కలలో అనుభవించినట్లు. సో when that higher force expresses itself as ahamaham smarati, ఆ స్థితిలో జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, జరణ మరణాలు ఎక్కడ, అసలు ఈ సృష్టి ఎడిపోయిందో కూడా కాసేపు నిద్రపోతేనే మీకు తెలియదే ఆత్మస్థితిలో ఎట్లా ఉంటుంది. నాయన రవి, నువ్వు నిద్రపోతున్నప్పుడు పొరపాటునైనా భార్యాబిడ్డలు ఏమైనారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది, నా ఇల్లు ఏమైంది, ఈ కష్టసుఖాలు ఏమైనాయని ఎప్పుడైనా నువ్వు అనుకోగలవా? లేదు, ఇంపాసిబుల్. లేదు, అసలు ఆ ప్రసక్తే లేదు, రాదు, ఆలోచనే రాదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇది అసత్యమని గుర్తించు. ఇది ఎంత అసత్యమైనా ఆత్మని విడిచి లేదు. ఆభరణం అసత్యమైన బంగారాన్ని విడిచి లేదు అని చెప్పు. ఇంకేమైనా అనుమానాలు వెంటాడుతున్నాయా లేదు గురువు. వెంకట్రావు గారు? మామూలు ఈ పరిమితమైన జ్ఞానమే డౌట్స్ అండి. అలాగే కళను ఎలా అయితే ప్లాన్ చేసుకోలేము, జాగ్రత్తను కూడా ప్లాన్ చేయలేము. కళని ఎలాగైతే ప్లాన్ చేసి ఈ కళనే కనాలి అని వాడు అలానే కనలేను, అంతే జాగ్రత్తలో కూడా ఈ పనిని ఎలా చేయాలి అని చెప్పి చేయలేను. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్, ప్రీ డిస్టైన్డ్. అది ఎలా ఉందో అలాగే జరుగుతుంది. అంతే. ఎందుకు జరిగింది కానీ ఎందుకు జరుగుతుంది, ఎందుకు మానుతుంది అనేది కళలో ఆప్షన్ లేదు, ఇళ్లలో కూడా నీకు ఆప్షన్ లేదు. ఇళ్లలో కూడా ఆప్షన్ లేదు. అది కనుక కళ ఇలా రెండు సమానం. రెండు లెఫ్ట్ హ్యాండ్ లేనివి. సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఈక్వేషన్ ఇస్తాం కదా మ్యాథమెటిక్స్ లో, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. దట్స్ ఆల్. కాబట్టి కళ ఈజ్ ఈక్వల్ టు ఇలా. ఏదో జరిగిపోతుందని ఆందోళన పడక్కర్లే, నేనేమీ చెయ్యలేకపోతున్నానే అని బాధపడక్కర్లే. శరణాగతిగా అన్ని అది చూసుకుంటుంది. యువర్ ప్లానింగ్ అనేది ఏది లేదు. అసలు అనుకుంటావు నేను ప్లాన్ చేశాను ఈ స్థితిలో బాగుండాలని, నువ్వు చేసింది జీరో అని తెలుస్తుంది. ఏమ్మా రవి, ఇంకేమైనా ఉందా? గురువు గారు, అదే అంటే మామూలు ఈ చిన్న కళలో ఈ పరిమితమైన జ్ఞానమే వచ్చిన ఆ చిన్న కళ భయంకరమైన పొద్దున్నే లేవగానే ఆ భయం పోగొడుతుంది. అలాంటిది ఈ పెద్ద కళ యొక్క భయము ఆ ప్రకాశంలో ఇంకా ఇంకేముంటుంది గురువు గారు? మామూలు ఈ పరిమితమైన జ్ఞానమే ఈ చిన్న కళ భయం పోగొడుతుంది లేవంగానే. ఇక్కడ జాగ్రత్త అవస్థ నువ్వు కళ అనుకోవటంలే,
అనుకోవట్లేదు. కలని తోసిపుచ్చినట్లుగా దీన్ని కూడా తోసిపుచ్చాలి. ఘటావస్థని తోసిపుచ్చటం లేకపోతున్నావు. అది పాయింట్. ఆ. అది తోసిపుచ్చాలి అంటే నీ సహజత్వం ప్రకాశిస్తేనే తప్పు తోసిపుచ్చలేదు. రూపంగా నిల్చుంటాది. ప్రేమ సంసారం నడుస్తూ ఉంటుంది, నీకు ఇబ్బంది ఉండదు. అక్కడ నీకు కర్తృత్వం ఉండదు, కర్తృత్వాలు ఉండవు. ఇప్పుడు ఏమిటి, అంతా కర్తృత్వమే. అయ్యో ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయిందా, ఇంకో రకంగా చేసుంటే బాగుండేది, నేను పొరపాటు చేశాను, ఇది బాగా ఉంది, నాకు మంచి ఆలోచన వచ్చింది అనుకుంటాం. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప నిజానికి నీ చేతిలో ఏమీ లేదు. ఏమీ లేదు. ఏమైనా అవును. ఏమా పద్మజ ఇంకేమన్నా ఉందా? అదే గురువు గారు ఏమీ ఇందాక లేదు. అభాసకాంతిలో చూసినట్లు అభాసకాంతిలో ఎంత చూసినా కూడా అది బాహ్య ప్రపంచానికి సంబంధించిన అభాసకాంతిలో ఈజీగా చూడగలుగుతాము. కానీ తన వరకు వచ్చినప్పుడు కష్ట సుఖాలు కానీ ఏదైనా కానీ ఆకలి తప్పులు కానీ ఇవన్నీ చూసినప్పుడు అభాసకాంతిలో చూడలేకపోతున్నాం గురుగారు. అది అభాస కాంతిలో చూడమంటల్లా, ఆ కాంతిని ఆధారంగా లోపలికి వెళ్ళు అని అర్థం. అంటే గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పక్క గదిలో వెలుతురు ఉంటుంది, ఈ పక్క గదిలో అభాస కాంతి ఉంటుంది. ఒకే ఇంట్లో ఒక గదిలో మంచి వెలుతురు ఉంటుంది, వెలుతురున్న చోట నీకు ఇబ్బంది లేదు. పక్క గదిలో మసక చీకటి ఉంటుందిగా, అక్కడే నువ్వు భ్రమపడతావు, పడుతూ ఉంటావు, లేస్తూ ఉంటావు, అవి ఇవి తగులుతూ ఉంటాయి. మరి అటువంటి బాధ నుంచి తప్పుకోవాలి అంటే అభాస కాంతిని ఆధారం చేసుకుని మూలం వైపుకు వెళతావు. మూలం అంటే ఆ పక్క గది. ఆ గదికి ఈ గదికి ది డిఫరెన్సియేషన్ ఈస్ వెరీ థిన్. జాగ్రత్త అవస్థలో నీవు చూస్తున్నటువంటి ఈ సృష్టికి ఆత్మస్థితికి వెరీ నేరో. నీ దృష్టి దీని మీద లేకపోతే ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతుంది. పక్షి గూటి నుంచి ఎగరటం మానేస్తే గూట్లోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఏ థాట్ ఫ్రీ మైండ్ ఈస్ నథింగ్ బట్ ది సెల్ఫ్. సో నీ స్వరూపానికి అడ్డు తగిలేది నీ ఆలోచనేను. తర్వాత తెలుస్తుంది, ఆలోచన వచ్చినా రాకపోయినా ఇదంతా కూడా ఆత్మను విడిచి లేదు అని. దేహం చెప్పటల్లా దేహం ఉన్నట్టు, సంసారం చెప్పటల్లా. ఈ మనస్సులో నీవు కలిగినటువంటి సంకల్పమే నిన్ను ఈ విధంగా దూరం చేసినట్లుగా ఉంటుంది. నిజానికి ఆత్మని విడిచి ఏది లేదు, ఉండదు. పోనీ ఆత్మలో ఏమన్నా ఉంటుందా? ఆత్మలో అసలు ఏది ఉండదు. ఆత్మని విడిచి ఉండదు, ఆత్మలో ఏది ఉండదు. తాడుని విడిచి పాము ఉండదు, తాడులో పాము లేదు. చెప్పినట్టు సరే, సిద్ధాంతాలు ఎన్ని చెప్తున్నా, కర్మ అని, జన్మ అని, ప్రారంధం అని, ఇవన్నీ కూడా అహంకారాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ చెప్పుకునే మాటలే తప్ప అందులో పస లేదు, ప్రారంధము లేదు. నువ్వు అనుకుంటాడు పూర్వజన సుకృతము
ఇది నా ప్రారంధము, ఈ కర్మ అనుభవిస్తున్నాను. గురువు. అమ్మా, ఒక సినిమా చూసినప్పుడు నువ్వు ఎన్నిసార్లు చూసినా ఆ సినిమా మారదు, అదే ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే సినిమా. అహంకారం చూసే సినిమా ఒకేలా ఉంటుంది. ఇదే సినిమా. అమ్మా, గురువు గారు. కానీ ఈ బంధం వల్ల భయం వేస్తుంది. ఏమవుతుందో, నేను లేకపోతే ఏమవుతుందో, వీరేమవుతారు, వారేమవుతారు అని నువ్వు బాగా కూడబెట్టి కొన్ని 10 తరాలకు పనికొచ్చి కూడబెట్టిన నీకు తెలియదు వాళ్ళు ఉంటారో లేదు, ఏమవుతుందో తెలుసా మనకు తెలియదుగా. తెలియదు. కాబట్టి టు నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన అన్నాడు మహర్షి. ఎవడు తెలుసుకుంటున్నాడు ఇదంతా? వాడు ఉన్నాడేమో చూడు, వాడు లేకపోతే ఇంకా సాధన ఏమిటి, సాధించేది ఏమిటి? అహంకారాన్ని అట్టి పెట్టుకుంటూ ఏదో ఎక్స్ట్రాగా కావాలనుకుంటే కుదరదు. ఏనాయనా రవి, గురువు గారు. ఒకటి గురువు గారు, ఇంకేమైనా ఉంటే ఒక డౌట్. చెప్పమ్మా. ఇప్పుడు అహంకారం బాడీతో కలవదు అంటారు కదా, ఒక సూసైడ్ చేసుకునే మనిషి వాడికి అమ్మమ్మ, ఆలోచన ఒక్క నిమిషం కలవదు అంటారు కదా. నువ్వు దేహంతో నిద్రపోగలవా? పోనీ దేహంతో నిద్రపోలేను గురువు గారు. మరి కలవదని తేలిపోయిందిగా, ఇంకోటి చెప్పడం దేనికి? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు సూసైడ్ చేసుకునే వ్యక్తి వాడికి ఆలోచన రావడము, ఆలోచన వచ్చిన వెంటనే బాడీ బాడీని తీసుకెళ్తాడు కదా. నేనేమి వద్దని నేను ఉండదు కదా, అది ఆగిపోదు కదా, అది బాడీతో కలిసి అమ్మా, తీసుకెళ్తాడు. అంత జ్ఞానం ఉంటే సూసైడ్ చేసుకోడుగా. అంత జ్ఞానం గనక ఉంటే ఇది తొలగిస్తే నేను శుద్ధిగా ఉంటాను, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఎవరికో తీవ్రమైన రోగం ఉంటుంది, నన్ను దాన్ని ఏమంటారు, ఒక మాట ఉంది దానికి, స్వచ్ఛంద మరణం కోరుకుంటాడు. ఏనాయనా రవి? అవును గురువు, అదే దాని పేరు అది. అవును, స్వచ్ఛంద మరణం. ఇప్పుడు అది ఇంజెక్షన్ ద్వారా ఏదో మెర్సీ కిల్లింగ్ అంటారు. మెర్సీ కిల్లింగ్. మెర్సీ కిల్లింగ్. ఎందుకు కోరుకుంటున్నాడు? మెర్సీ కిల్లింగ్ అండి అది. ఎందుకు కోరుకుంటున్నాడు? ఈ దేహ భావం భరించలేక. అమ్మా, నువ్వేమనుకుంటావు? తొందరగా పోయినాడులే, ఈ బాధ భరించలేకపోయినాడు, మంచిదైంది అనుకుంటావు. ఎవరైనా రోగంతో ఉన్నవాడు పోతే భగవంతుడే ఈ మృత్యు రూపంలో ఆయన రక్షించాడు అనుకుంటావు. ఇది చెప్పినట్టు బాధలు భరించలేక ఉన్న వాళ్ళని ఆ భగవంతుడు తీసుకుపోతే బాగుండని అనుకుంటారు. ఇది చెప్పినట్టు. కాబట్టి హత్యకి ఆత్మహత్యకి చెప్పుకొచ్చారు మహర్షులు వారు. ఆత్మని మరవటమే ఆత్మహత్య. ఇంకా దీన్ని హత్య చేసేది ఎవరు? పైగా ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ఆత్మహత్యకు గురైన వాళ్ళు ఆ పాపాన్ని మూటగట్టుకుని మళ్ళీ జన్మించి ఇంకా కూడా క్రూరాతి నరకం అనుభవిస్తారన్నాడు. అది మనకు ఎవిడెన్స్ ఎక్కడా ఉండదు. మహర్షి చెప్పిన మాట ఇది. అంటే నీ స్పాన్ 100 years, ఈ లోపల నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు, మరి బ్యాలెన్స్ అనుభవించాలి కదా. ఈ పాపము ఆ బ్యాలెన్స్ మల్టిపుల్ అయ్యాయి, మళ్ళీ నువ్వు పుడతావు. పాయింట్ అది. ఈ జన్మకి రిలీఫ్ అనుకుంటావు, కానీ నీ అకౌంట్ లో ఇది కూడా యాడ్ అవుతుంది. ఏనాయనా రవి? అవును గురువు గారు, అంతే. సో యూ డీల్